నన్ను చెక్కుకున్నా నీ ఎర్ర చేతులో నన్ను చెక్కుకున్నా నా తండ్రివి నీవే యేసయ్యా నా తండ్రివి నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నీ రక్తమంతా నా కొరకు కార్చి నీ రక్తం నా కొరకు నన్ను నీవు కన్నావయ్యా నన్ను నీవు కన్నావయ్యా నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నన్ను విడువని నా దైవమా పుస్తకమునుకే వెలిగినవాడా పేరుతో నన్ను పిలచినవాడా పుస్తకమునుకే వెలిగినవాడా పేరుతో నన్ను పిలచినవాడా నీ అర చేతులో నన్ను చెక్కుతున్నా నీ అర చేతులో నన్ను చెక్కుతున్నా నా తండ్రివి నీవే యేసయ్యా నా తండ్రివి నీవే యేసయ్యా నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నీ రక్తమంతా నా కొరకు కార్చి నీ రక్తం నా కొరకు కార్చి నన్ను నీవు కన్నావయ్యా నన్ను నీవు కన్నావయ్యా నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నన్ను విడువని నా దైవమా నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా 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 నా నీతికి ఆధారమా నన్ను విడువని నా దైవమా నన్ను విడువని నా దైవమా సర్వశక్తిమంతుడా వందనాలు. ఎంత పాడినా నీ రుణాన్ని మేము తీర్చలేం. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం. నిన్ను పాడుటకు స్తుతించుటకు జ్ఞాపన చేయుటకు దేవా నీ మాటలు వినుటకు నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించారు. అందరిని బట్టి వందనాలు. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, వాక్య పద్ధతులలో తోడుకున్నారు, ఆరాధనలో బలపరిచారు. విలువైన ఈ ప్రాముఖ్యమైన సమయంలోనికి నన్ను మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ మాటలు విన సంసిద్ధమయ్యన్నా దేవా, కొద్ది నిమిషాలు కూడి వచ్చిన బిడ్డలతో మాతో దేవా శబ్దంతో ధర వింటున్న గ్రామస్తులతో దూర ప్రాంతంలో ఉండి లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలతో దేవాని పక్షంగా నిలబడే నీ దాసునైన మా కుటుంబంతో నాతో మీరు మాట్లాడండి. నీ దాసుడి నోటికి మీరు బోరగా ఉండండి.
మానవ స్వరాన్ని నన్ను ఈ స్థలంలో అందరితో మాట్లాడి బలపరిచి నీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడయ్యన్న యేసుక్రీస్తు ప్రభువుమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి మొదటగా మహిమ, ఘనత, ప్రభావములు సర్వాధికారి అయిన దేవుని నామానికి కలుగును గాక. ప్రభు నామములో ఇప్పుడు వచ్చిన మీరందరికీ శబ్దంతో దారి వింటున్న మన గ్రామ ప్రజలకు, దూర ప్రాంతాల్లో ఉండి ఈ లైవ్లో వాక్యం వింటున్న మరి బిడ్డలకు కూడా ప్రత్యేకమైన శుభాది వందనాలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారా? దేవుడు తన మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరములో ఈ మొదటి పునరుద్ధానపు దినములోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి మనం ఎంతైనను రుణస్థులై ఉన్నాం. ఈ దినము దేవుడు మనతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆయన మాట్లాడ సమసిద్ధమై ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి సంవత్సరములో దేవుడు మనతో చేసిన వాగ్దానము నెరవేర్చ సామర్థ్యం కలిగిన దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ప్రియారా ధ్యానించుకుందాం. జాగ్రత్తగా ఒకసారి దేవుని వాక్యం మళ్ళించుదాం. ఎవరైనా ఆలోచనగా ఉండొద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం ఒకసారి సంతోషమైన వారు చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. సంవత్సరము దేవుడి యొక్క మన వాగ్దానం ఏంటంటే ప్రియులరా, చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా ఒక పర్యాయము 91వ కీర్తన. ఒకసారి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 15వ వచనం, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి ప్రియులరా, ప్రతి ఒక్కరు ఈ భూలోకంలో ప్రియులరా జీవించాలంటే ప్రియులరా గమనించినట్టయితే దేవుని వాక్యం చదివిస్తుంది కదా, ఆయన తోడు ప్రతి ఒక్కరికి ఉండబట్టి. ఆయన తోడు లేకపోతే, ఆయన కాపుదల లేకపోతే, ఆయన యొక్క కటాక్షం లేకపోతే మనం ఎవరంగాడా ఈ భూమి మీద జీవించలేమనే సంగతిని మానవులుగా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరము మన ఎంతైనా ఉంది. దేవుని వాక్యం ప్రియులరా, మొదటి దినవృత్తాల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో మొదటి దినవృత్తాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం ప్రియులరా. నీవెళ్ళిన చోటనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను దేశించిన వారిని నీ ముందల నిలవనీయక నిర్మూలము చేసి తిని, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయదును. ఒక్కసారి మరొకసారి చప్పడగొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. మరొక మాట ప్రియులారా గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నువ్వెళ్ళు చోటుకెళ్ళా నేను నీకు తోడుగా ఉంటా. నువ్వు ఏ చోటుకెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ నివసించినా
నేను నీకు తోడుగా ఉంటా. ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి. కొన్నిసార్లు మనతో మన కుటుంబీకులు సహాయంగా మనకు తోడుగా రారు. కొన్నిసార్లు అరే నేను ఒక్కడినే బయలుదేరి వెళుతున్నా పలానా ప్రాంతానికి, ఒక్కడనే ఉంటున్నాను, నాకు తోడుగా వస్తావా అని అడుగుతాం కొంతమందిని. అవునా కదా? నన్ను అక్కడ దాకా సాగనంపొద్దు కానీ నాతో పాటు తోడుగా వస్తావా, నాతో కొన్నాళ్ళు తోడుగా ఉంటావా అంటే నాకు ఏమంటారు, ఈలు పడదు, నాకు ఈలు పడదు, నాకెక్కడ కుదిరింది, నా పని, నా బాధ్యత, నా కుటుంబము, నా సంపాదన, నా వ్యాపారము అని కొన్నిసార్లు ప్రియులరా మనతో ఎంతో స్నేహం చేసేవారిని కూడా మనం అడిగినప్పుడు వాళ్ళు అంటారు కదా, నేను నీతో ఉండటము కుదరదు. కొన్నిసార్లు భార్యగా అనొచ్చు, పిల్లలుగా అనొచ్చు, కట్టుకున్న భర్తగా అనొచ్చు, నాకేడ కుదిరింది నీతో ఉండటానికి, నీకు తోడుగా ఉండటానికి, నాకు ఇక పని బాట ఏం లేదా, ఇక పద్దాక ఇక నేను నీతో ఉంటే ఇక నా కుటుంబం ఏమైపోవాలి, నా పరిస్థితి ఏమైపోవాలి, నా వ్యాపారం ఏంటి అని కొన్నిసార్లు మనం ప్రియులరా అంటూ ఉంటాం, అనేకులు నోటుకుంటూ వింటూ ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రియులని గమనించండి. నీ వెళ్ళు చోటుకల్లా నేను నీకు తోడుగా ఉంటా. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆయన అన్నాడు కదా చివరిలో, అంతకు ముందు ఉన్నారు చూసావు కొంతమంది గనులైన వారు, భక్తులు, చాలా మంది నాకు ఇష్టమైన వారు, వారికి ఇచ్చిన పేరు కంటే నేను నీకు మంచి పేరు ఇస్తానంటున్నాడు. చెప్పకూడదు గట్టిగా దేవుని స్తోత్రం. వారికి ఇచ్చిన ఘనత కంటే, వారికి ఇచ్చిన ఐశ్వర్యము కంటే, వారికి ఇచ్చిన సంపద కంటే, వారికున్న పేరు ప్రతిష్టల కంటే నేను నీకు ఎక్కువగా ఇవ్వబోతున్నాను అంటాడు. ఇప్పటి వరకు మన పేరు ఎవరికి తెలియదు, మన గురించి ఎవరికి అవగాహన లేదేమో, ఎవరు గుర్తించలేదేమో, ఎవరి దృష్టిలో మనం లేవేమో, అందరి దృష్టిలో ప్రియులారా మనము నీచులుగా కనపడేవేమో, అందరి దృష్టిలో మనము పేదవారిగా దళితులుగా కనపడేవేమో. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను నీ పేరు గొప్ప చేస్తాను. అంతేకాదు, నువ్వు వెళ్ళు చోటు కల్లా నేను నీతో వస్తాను. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప గనుడో చూడండి ప్రియులారా. తన ప్రజల్ని దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు, తన భక్తుల్ని దేవుడు ఆయన దాటిపోయేవాడు కాదండి. ఎంతో మంది ప్రియులను చూడండి, ఆయన తోడు లేకపోతే అనేకులు ఈ లోకం అనే కాలగర్భంలో కలిసిపోయారు. దేవుడు తోడుంది కాబట్టి అనేకమైన జయాలు, మేలులు, ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప ప్రియులను చూడండి, అద్భుతమైన క్రియలను చూడటానికి దేవుడు తోడు ప్రతి ఒక్కరికి అవసరమైంది. అందుకని ఈ సంవత్సరంలో దేవుడు మనతో చెప్పాడు కదా ప్రియులరా, అందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. మనం ఎక్కడ ఇంట్లోనే కాదండి, నువ్వు ఏ మార్గంలో వెళుతున్నా, ఏ ప్రాంతానికి వెళుతున్నా, ఎలాంటి స్థలమైనా కావచ్చు, అది ఘోర మృగాలు నివసించే ప్రాంతం కావచ్చు, ఎడారి కావచ్చు, అడవి కావచ్చు, చూడండి చుట్టూతా శత్రువులు ఉండొచ్చు, అంతటా ప్రియులారా మనల్ని ద్వేషించే వాళ్ళు ఉండొచ్చు, అంతటా మన పైన గేలు చేసేవారు, అపహాస్యంగా మాట్లాడేవారు, మనం అంటే లెక్క లేకోకుండా అనాలోచనగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరంలో దేవుడు అన్నాడు కదా, నేను నీకు తోడుగా ఉన్నా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడుగా ఉన్నాను. అంతేకాదు, మునుపు ఉన్న భక్తులకి ఇచ్చిన పేరు కంటే, వారికున్న ప్రత్యక్షత కంటే, వారికున్న గొప్ప బిరుదు కంటే నేను గొప్ప బిరుదు, మంచి పేరు, మంచి ఘనత, మంచి కీర్తి నేను నీకు ఇవ్వబోతున్నా. మీ పిల్లలకు, నీకు, మనకి, అందరికి దేవుడు అంట ప్రియులరా మంచి కీర్తి, మంచి ఘనత. ఇంకొక మాటను మనం పరిశీలన చేస్తే, ఒకరిని హెచ్చులోకి తేవాలన్నా దేవుని కృప మనకు అవసరమైనది. ఒకరిని తగ్గించాలన్నా, ఒకరిని వెచ్చించాలన్నా దేవుడు సహాయము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తోడు ఉండాలి మనకి. అందుకని ఆయన తోడుంటే అనేకులు వర్ధిల్లారంట. దేవునికి స్తోత్రం. ఆయన తోడుంటే అనేకులు ఫలించారు. ఆయన తోడు లేకపోతే ప్రియులరా, చాలా మంది ప్రియులరా భయంకరమైన పరిస్థితులకి కారకులు ఉన్నట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు శ్రమలలో మనకు తోడుకుంటాడంట. ఒకరికి శ్రమ వచ్చిందనుకో, బాధపడాల్సిన అవసరం లేదు, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇది మనం ఎతికి దేవులాడి తీసుకున్న వాగ్దానం కాదండి.
దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటే, దేవుని సేవకులుగా మేము కన్నీరు కాస్తుంటే, దేవుడే భరోసా ఇచ్చి శ్రమలలో నేను మీకు తోడుగా ఉంటా, సంఘానికి తోడుగా ఉంటా, గ్రామానికి తోడుగా ఉంటా. ఆయన ఎద్దకు వచ్చిన వారందరికీ దేవుడు తోడుగా ఉండే దేవుడు. అంతేకాకుండా వారికి మంచి పేరెత్తునంట, మంచి ఘనతనిచ్చే దేవుడు. అమ్మ చూడండి, ఇప్పటి వరకు మీ పిల్లల ద్వారా మీకు మంచి పేరు రాలేదేమో, మీ భర్త ద్వారా మంచి పేరు రాలేదేమో, నీ ద్వారా నీ కుటుంబానికి మంచి పేరు లేదేమో, సమాజంలో సంఘంలో మంచి పేరు లేదేమో. నువ్వు దేవుణ్ణి సహాయం కోరుకుంటే, ఆయన నీకు తోడుగా ఉంటే, ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు గేలు చేయబడ్డావో, ఎక్కడైతే నీకు అపకీర్తి వచ్చిందో, ఎక్కడైతే నీకు తలవంపులు వచ్చాయో, ఎక్కడైతే చూడండి నీ జీవితంలో ప్రియులారా నెమ్మది లేదు, అక్కడే దేవుడు నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడే దేవుడు మనకు ప్రియులారా మంచి ఖ్యాతి, మంచి కీర్తి దేవుడు ఇవ్వబోతున్నాడని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగా ప్రియులరా అని దేవుడు నాకు తోడుగా ఉంటానన్నాడుగా, మంచి పేరిస్తానన్నాడుగా, ఘనత ఇస్తానన్నాడు. కానీ మనం సోమరులా పనుకోకూడదు, మనం దేవునికి ప్రార్థన చేయకోకుండా ఉండకూడదు, మన దేవుని మందిరానికి రాకోకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాక్యానికి దూరంగా బ్రతకూడదు. దేవునికి ఎప్పుడు కూడా మనం సమీపంగా, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి. ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం ప్రియులారా జీవించాలి. అంతేనా కదా? ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే, ఆయన సంతోషపెట్టే వారిగా మనం ఉంటే, ఆయనకి ప్రియులారా మనం అనుకూలంగా నడుచుకుంటే, దేవుడంట మనకు తోడుగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. దేవుడంట మనకి అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడంట. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరు, కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప మాట అండి. బంధువులండి, సొంత రక్త సంబంధికులండి, తోడబుట్టిన వారండి, ఆ గోత్రీకులందరూ కలిసి ఏం చేశారంట? మత్సర పడ్డారంట, అసూయ పడ్డారంట, పగబెట్టుకున్నారంట. అంతేకాకుండా అతన్ని ఐగుప్తీలకి అమ్మివేశారు. ఐగుప్తి దేశంలో యోసేపు శ్రమ పడ్డాడండి, వేదన పడ్డాడు, చేయన నేరానికి శిక్ష అనుభవించాడు. ఆయనను దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చప్పట గట్టిగా దేవునికి స్తోత్రం. చూడండి, ఎక్కువగా నేను అంటూ ఉంటాను, వాక్యములో అనేక సార్లు మనకి నిగూఢమైన సత్యాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఎక్కువగా మనల్ని శ్రమపరిచేది ఎవరంటే మనకు తెలిసిన వారే. ఎక్కువగా మనల్ని బాధ పెట్టేది ఎవరంటే మన బంధువులే. ఎక్కువగా మనల్ని గాయపరిచేది ఎవరంటే మనకి దగ్గర చుట్టరికమే, మన రక్త సంబంధికులే. మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే ప్రియులరా, బాధిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు, కృంగిపోయే మాటలు, వ్యాధులకు గురి చేసే మాటలు. కొన్ని సార్లు ఆ మాటలు తలుసుకున్నప్పుడు, ఏంటమ్మా ఇలా అన్నావా, ఇలా ఉన్నావేంటి, ఏంటి ఇలా దిగులుగా ఉన్నావు, చింతగా ఉన్నావు అంటే, అయ్యా ఎవరో బయట వాళ్ళంటే నాకు ఎంత బాధ కలిగేది కదయ్యా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళంటే నాకెంత వేదన కలిగేది కదయ్యా. సొంత బంధువులయ్యా, సొంత రక్త సంబంధికులయ్యా, మా కుటుంబంలో వాళ్ళయ్యా, నన్ను గురించి తెలిసిన వారు, మా పక్కల్లో రెక్కల్లో తిరిగిన వాళ్ళు, ప్రతి కార్యక్రమానికి వాళ్ళనే నేను ముందుగా పిలిచేవాడినయ్యా. వాళ్ళ మాట అంటే తట్టుకోలేకపోయాను, చచ్చిపోవాలనిపిస్తుందయ్యా. ఎవరన్న మాటలు చెప్పాలి. ఎవరో సొంత బంధువులే, సొంత రక్త సంబంధికులే, నీ తోడబుట్టినోళ్ళే కావచ్చు, నీ అక్క చెల్లెళ్ళే కావచ్చు, నీ అత్తమామే కావచ్చు. చూడండి దేవుని బిడ్డలారా, నిన్ను బాధించారేమో, బాధ పెట్టారేమో,
నిన్ను వేదనకు గురి చేశారేమో, వారు అన్న మాటలను బట్టి, వారు పెడుతున్న ఇబ్బందులు బట్టి చచ్చిపోవటానికి నువ్వు సిద్ధపడ్డావా? చనిపోవడానికి నువ్వు కొనుక్కున్నావా? ఇక ఏంటి నాకు ఆధారము, నాకు దిక్కేంటి అని వ్యాధులు చెందుతున్నావా? ఈ సంవత్సరంలో దేవుడు మరొక భరోసా ఇస్తున్నాడు, మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నా. చప్పటి గట్టిగా దేవుని స్తోత్రం. శ్రమలలో నేను నీకు తోడై ఉంటాంతే. నీ గోత్రికులు, మీ రక్త సంబంధికులు, మీ కులస్తులు, మీ గ్రామస్తులు, మీ సంఘము నిన్ను చిన్న చూపు చూసిందా? సమాజము నిన్ను గేలు చేస్తూ ఉందా? అందరూ హేళనగా మాట్లారా? చీ, దీని బ్రతికంతే, దీని కుటుంబం ఇంతే, దీని పిల్లలింతే, తన భర్త అంటే. నీ భర్త తాగుబోతని నిన్ను ఇలువుగా చూడలేదా? నీ బిడ్డల బట్టి నీకు గౌరవం ఇవ్వట్లేదా? అనేక ఫంక్షన్ కార్యక్రమాల్లో గొప్పవారిని, డబ్బు ఉండవాళ్ళని, పలుకుబడి ఉండాలని, ఉద్యోగంలో ఉండవాళ్ళని వాళ్ళు చేర్చుకుంటున్నారా? నిన్ను పక్కన పెడుతున్నారా? అయినా దేవునికి స్తోత్రం చెప్పు. అయినా నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు కదా. అందరు నీకు దూరం అయిపోయినా, అందరు నిన్ను వెలివేసినా, అందరూ నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు తోడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. నువ్వు అనారోగ్యంతో మంచంలో ఉండవా? నువ్వు అప్పులతో చితికిపోతున్నావా? సరైన నివాసం లేక చింతిస్తూ ఉన్నవా? చూడండి ప్రియులారా, సరైన సదుపాయాలు లేవా? పిల్లలు చదివించే స్థాయిగా నీ దగ్గర లేదా? ఎదుగొచ్చిన బిడ్డలు వివాహం చేయటానికి కదా సరైన సదుపాయాలు లేక నలిగిపోతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు నీకు తోడు. దేవునికి స్తోత్రం. ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు మనకి తోడుగా. అయ్యా, ఈ సంవత్సరం వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నానయ్యా, ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నానయ్యా, భయంగా ఉందయ్యా, చేతిలో చిల్లు గవ్వలేదయ్యా. ఏమి లేదు, చేతిలో చిల్లు గవ్వగాడలేదయ్యా. ఏదన్నా పిల్లలు ఎదుగొస్తున్నారు, కొంచెం వెనకేసుకుందాం అనుకుంటున్నానయ్యా, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం అనుకుంటున్నానయ్యా, ఏంటో నాకు ధైర్యం చాటలేదయ్యా, ఏంటో మనసు కలవరానికి గురైతుందయ్యా, ఎంత చేసినా ఎంత కష్టపడ్డా ఏమి ప్రయోజనం లేదు అనుకున్నావా? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉన్నా. మొట్టమొదటిగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన సహాయకుడై ఉన్నాడనే సంగతి నువ్వు తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రతి విషయంలో ఆయన దగ్గర నువ్వు మొరపెడితే, ప్రతి సమస్యను ఆయనకు నువ్వు తెలియపరిస్తే దేవుడు నిన్ను దాటిపోడండి. అందుకని ఆ మాటను నాకు ప్రియులారా చూడండి, చాలా చోట్ల రాయబడి ఉంది యోసేపుని గురించిన విషయాలు. ప్రియులారా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతను ఫలించును అనే మాట. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన చేయనిదంతయు సఫలమాయను. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశం ఆశీర్వదించబడింది. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఫరో దగ్గర మంచి ఘనత తెచ్చుకున్నాడు. పోతీఫరు దగ్గర మంచి ఇలువ, కుటుంబంలో మంచి ప్రియులారా చూడండి ఘనత వచ్చింది. కారణం ఏంటని మనం వాక్యాన్ని పరిశీలన చేస్తే, ఇదంతా ప్రియులారా అన్వేషణ చేస్తే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరలా ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో ప్రియులారా చక్కగా కొత్త నిబంధనలోకి వచ్చాక మరొకసారి సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. సంఘముతో చెబుతున్నాడు భక్తుడు, మీరు చింతించొద్దు. సంఘమా, మీకు శ్రమ వచ్చిందా? మీకు వేదన వచ్చిందా? మీ పరిస్థితులు ఆందోళనగా మారిపోయాయా? నేను ఒక భక్తుడిని మీకు పరిచయం చేస్తున్నానని దేవుని సేవకుడు ప్రియులరా ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. ఎవరైనా? యోసేపు. చదువుదా మాటలు 9వ వచనంలో. ఏం చేశారంట? మొట్టమొదట ఏం చేశారు? కొంతమందిని చూస్తే మచ్చలు పడతారు, సొంత తోటి కోటల మీద అసూయ అసూయ. ఆమెను చూస్తే ఏమి లేదు, తాకు దొక్కిన పామాల పైకి లేకపోతే పడిగెప్పటి. అంతేనా? వాళ్ళ అన్నం చూస్తే, వాళ్ళ తమ్ముడు చూస్తే, ఎంగిలిపాలు తాగినోడు కదా, సొంత అన్న ఎంగిలిపాలు తాగినోడివి తమ్ముడికి అన్నం చూస్తే ఏం కలుగుతుంది? అసూయ, మత్సర పడుతున్నారు. ఎదుగుతున్నాడుకో, తమ్ముడు మంచి వాహనం కొనుక్కున్నాడు అనుకో, తమ్ముడు మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకో, తమ్ముడు పిల్లలు కొంచెం ఉద్యోగం చేస్తున్నారు అనుకో, అన్న పిల్లలు మంచిగా ప్రియులరా చూడ ఒక స్థాయిలో ఉన్నారనుకో, ఏం కలుగుతుంది? వీళ్ళకి ఏం కలుగుతుంది? అసూయ, మత్సర పడుతున్నారు. ఓర్చుకోలేని లక్షణాలు, సహించలేని స్వభావాలు. అందుకు వాళ్ళ గోత్రికులు ఏం చేశారంటే ప్రియులరా, యోసేపును తండ్రి బాగా ప్రేమిస్తున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి.
ఎవరు? తండ్రి బాగా ప్రేమిస్తున్నాడని అన్నలకి ఏం కలిగింది? అసూయ. ఈ అన్నలకే కాకుండా గోత్రీకులందరికీ అసూయ వచ్చేసింది. మత్సర పడుతున్నారు. అరే, మనం ఎంత కష్టపడుతున్నామే, మన మీద తండ్రి ప్రేమ చూపిడింది, మనకంటే ఎక్కువగా చిన్నవాడు, వాడంటేనే ఎక్కువ ప్రేమ, వాడంటేనే ఎక్కువ ఆప్యాయత, వాడు కోరిందల్లా ఇస్తాడు, వాడు అడిగిందల్లా ఇస్తాడు, వాడికి మంచి మంచి రంగురంగు వస్త్రాలు తండ్రి కుట్టించి తొడిగిస్తున్నాడని ఏం చేశారు తెలుసా? మత్సర పడటం నేర్చుకున్నారు. ఈ రోజున అన్నదమ్ముల్లో ఎంతమందికి మత్సరం లేదు? నాకంటే మా తమ్ముడు పిల్లలను బాగా చూస్తారు అనేవాళ్ళు ఎంతమంది లేదు? మా తమ్ముడు భార్య అంటే బాగా ఇష్టం, మా అన్న భార్య అంటే బాగా ఇష్టం, మా అన్నను బాగా ఎక్కువ చూసుకుంటారు, మా అక్క అంటే బాగా ఇష్టం, చిన్నల్లుడు అంటే ఇష్టం, పెద్దల్లుడు అంటే ఇష్టం, ఆ తోటి కోడలు అంటే ఇష్టం, ఈ తోటి. చూడండి, ఇది ఇప్పటి నుంచి వచ్చిన లెక్క కాదు. ఇది పూర్వ దినాల నుంచి ఉన్నాయి కుటుంబ వ్యవస్థలో ఇలాంటి సందర్భాలు. అనేక గోత్రికుల రక్త సంబంధికుల ప్రియులరా ఇలాంటి స్వభావాలు ఉన్నాయి. అందుకనే దేవుడు వీటిని సరిచేయటానికి, వీటిని ప్రియులరా పారదోలటానికి, మనల్ని సక్కదిద్దటానికి వీటిని ముందుగా దేవుని వాక్యములో పొందుపరిచి ఉంచాడు. చెప్పకూడదాం గట్టిగా దేవుని స్తోత్రం. సరి చేసుకుంటే నువ్వు దండుడివే, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు నీకు మంచి పేరిస్తాడు, మంచి ఘనతనిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కానీ తగ్గించడు. చదువుతా మాట. మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పించిన. ఎందుకు తప్పించాడో తెలుసా? శ్రమల్లో గాడ యోసేపు దేవుణ్ణి మర్చిపోలేదు. వాస్తవానికి అంత వయసు లేదు యోసేపుకి దేవుడి దగ్గర. ప్రియులరా, విచారణ చేసి అంత వయసు తండ్రి దగ్గర వెతుకుతున్నప్పుడు తెలియదు, అంతగా దేవుడి గురించి అవగాహన లేదు. తండ్రి చెప్పిన మాటలే తన మైండ్లో పెట్టుకుని, తండ్రి చెప్పిన మాటలు తన గుండెల్లో దాచుకొని, తండ్రి ఏ పాఠం అయితే చెప్పాడు, ఏ పరిశుద్ధత గురించి అయితే చెప్పాడు, తండ్రి ఏ ఆత్మీయతని గురించి అయితే వివరించాడు, తండ్రి ఎలాగ నడవాలో దాన్నే నేర్చుకొని యోసేపు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా ఐగుప్తు దేశంలో ఉన్న బానిస జీవితంలో జీవిస్తున్న ఎన్ని శ్రమలు వచ్చినా గానీ యోసేపు తండ్రి చెప్పిన దేవునికి ప్రియులరా కృతజ్ఞుడై ఉండి ఆయన్నే పూజించాడు, ఆయన్నే ఆరాధించాడు, ఆయనకే భయపడ్డాడు, ఆయన దగ్గరే మొరపెట్టాడండి. ఎంత గొప్ప మాట చూడండి ప్రియ. అందుకని ఆ మాటలను తన హృదయంలో దాచుకొని ఆ దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు కాబట్టి శ్రమలన్నిటిలో నుంచి విడిపించాడంట. దేవునికి స్తోత్ర. శ్రమలన్నిటిలో నుంచి తప్పించాడంట, ఆపదలన్నిటి నుంచి విడిపించాడంట. చూడండి, అవమానాలన్నిటి నుంచి తప్పించాడంట ప్రియులరా. ఏ దేశంలోనైతే అమ్మబడ్డాడు, ఏ దేశానికి ప్రియులరా, ఏ దేశంలోనైతే శ్రమలు అనిపించి జైళ్ళు నరక వ్యాధులు పడ్డాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. చప్పట కొట్టడం గట్టిగా. చివరికి జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎవరైతే అమ్మివేశారు, ఏ గోత్రీకులైతే మత్సర పడ్డారు, అసూయపడ్డారు, ఈ అన్నదమ్ములైతే తనని ద్వేషించారు, వారే యోసేపు దగ్గరికి ప్రియులారా ఎలా వచ్చారో తెలుసా? చేతులు కట్టుకొని నుంచున్నారంట. యోసేపు సింహాసనం మీద ఉన్నారు, అన్నలేమో చేతులు కట్టుకొని, అయ్యా మా పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారయ్యా, మా దేశానికి కరువు వచ్చిందయ్యా, బెత్లెహేముకు మా దేశానికి దావీదు పురమునకు కరువు వచ్చిందయ్యా, ఆ పట్టణంలో కరువు వచ్చింది, తినడానికి తిండి లేదు, పశువులు చనిపోతున్నాయి, నీరు లేని ప్రాంతాలు ఎన్నో ఎడారులుగా మారిపోయాయి, ముసలి వారు చనిపోతున్నారు, మా భార్యలో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారయ్యా, మీ దేశంలో ఏదైనా కొంచెము సహాయం చేస్తారని ధాన్యము ధనము మీ కాడికి వచ్చి బాధ్యపడుతున్నామని తమ్ముడి దగ్గర మోకాళ్ళు వేసి బతిములాడుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పడొకసారి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నీ కాడ పెట్టడానికి గొప్పటి బియ్యం లేవేమో, ఒకప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి కొంచెమైన ధనము నీ దగ్గర లేదేమో, ఎవరికైనా సహాయం చేద్దామనుకున్నా నీ పరిస్థితి దేనస్థితిలో ఉంది, నీ కుటుంబం గడవటమే భయంకరమైన పరిస్థితి, నలిగిపోయినవేమో,
సరైన సదుపాయాలు లేక. కానీ దేవుడు అన్నాడు కదా, నేను నీకు అన్ని సమృద్ధిగా ఇవ్వబోతున్నా. దేవునికి స్తోత్రం. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఫలింప చేస్తాను, మరొక కొత్త పేరు నీకు ఇవ్వబోతున్నాను, నీ పేరును నేను హెచ్చించబోతున్నానని దేవుడు ఈ నూతన సంవత్సరంలో భరోసా ఇస్తున్నాడు. దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించండి. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు వేదన చెందుతామా. అలా అనుకుంటే ఈ భూమి మీద మానవుడు మనుగడ కొనసాగదండి. ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేసే దేవుడు. సహాయం చేయడమే కాదండి, ఆయన మనకు చెప్పాలి, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం చివరిలో ప్రియులారా ఒక మాట రాయబడి ఉంది. అది 18వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. 1 సమూయేలు గ్రంథం, అక్కడ ఒక మంచి మాట ప్రియులారా దేవుడు మన కొరకు పొందుకొచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యెహోవా తనను విడిపించి దావీదునకు తోడై ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడిన. దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి దావీదునంట దేవుడు అనేక ఆపదల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, అనేక పరిస్థితుల నుంచి విడిపించంట దేవుడు దావీదుకు తోడై ఉన్నాడంట. ఎప్పుడైతే దావీదుకు దేవుడు తోడై ఉన్నాడనే సంగతి తెలిసిందో సౌలుకి ఏం పుట్టింది? దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువులకు ఏం కలిగిందో తెలుసా? ఏం కలిగింది? అరే, పైకి 10 మందికి మన గురించి చెడ్డగా చెబుతారు, మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన సంఘం గురించి రకరకాలుగా చెబుతారు. కానీ మన జోలికి వచ్చి మనల్ని ఏదన్నా మాట్లాడాలన్నా, మనల్ని కదిలించాలన్న వాళ్ళకి భయం. దేవుడికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడం కనుక ఎవరు తోడుగా ఉన్నారు? పైకి రకరకాలుగా నువ్వు మాట్లాడచ్చు, అనేకులకి మన గురించి పలసనగా చెప్పుకోవచ్చు. కానీ నీ ఎంతకొచ్చి నీతో మాట్లాడాలంటే, నిన్ను కదిలించాలంటే, నీతో యుద్ధం చేయాలంటే ధైర్యము. కారణం ఏదో తెలుసు? ఎవరున్నారు మనకి తోడుగా? నీతో ఎవరున్నారు? నువ్వు భయపడద్దు, నువ్వు ఆందోళన చెందొద్దు, నువ్వు దిగులు పడద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకనే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడనే సంగతి తెలుసుకొని సౌలు భయపడ్డాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు భయపడ్డారు? మన చుట్టూట ఎంతమంది సౌలు ఉన్నారు, అవునా కదా? మన పైన బాణం లేయటానికి, మన పైన వేటలు విసరటానికి, మన పైన రాళ్ళు రువ్వటానికి, మన పైన ప్రియులరా భయంకరమైన అపోహాలు కల్పించడానికి, మన పిల్లలను చూసి, మన భార్యను చూసి, మనలో చూసి గేలుగా, అవమానకరంగా, అపహాస్యంగా మాట్లాడొచ్చు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వాటన్నిటిలో, ఆ కలుగుతున్న ఇబ్బందులన్నిటిలో మనం నిలిచి ఉండటానికి, ధైర్యంగా ఉండటానికి, ప్రియులరా బ్రతికి ఉండటానికి, ఈ భూమి మీద మన మనుగడ కొనసాగించటానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడు? దేవుడు తోడు లేకపోతే ఏ జీవిగాడు జీవించదండి. దేవునికి స్తోత్రం. ఏ ప్రాణిగాడ బ్రతకదండి, ఏ వృక్షంగాడ ఉండదండి భూమి మీద. ఆయన తోడు మనందరికీ ఉన్నది. అందుకని గడిచిన సంవత్సరాలన్నీ గడ వీళ్ళని చూడండి, భయంకరమైన దినాలు, ఎంత భయంకరమైన విపత్తులు వచ్చాయి, ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, ఎన్ని కరువులు వచ్చాయి, ఎన్ని వ్యాధులు వచ్చాయి, ఎన్ని జబ్బులు వచ్చాయి, ఎన్ని తెగుళ్ళు వచ్చాయి, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని అపాయాలు, ఎన్ని భయంకరమైన శోధనలు. దేవుడు మనకు తోడుగా ఉండబట్టి ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. మనకి సరైన ఆస్తులు లేకపోవచ్చమ్మా, సరైన ధనము మనకి లేకపోవచ్చు, మంచి వస్త్రాలు లేకపోవచ్చు, మంచి వాహనాలు, మంచి నివాసాలు లేకపోవచ్చు. ఎవరున్నారు మనకు తోడుగా? దేవుడు మనకు తోడుగున్నాడు. అందుకని దేవుని బిడ్డలారా గమనించాలి. దేవునికి నువ్వు నమ్మకంగా జీవిస్తే, దేవుని దగ్గర మంచి సాక్ష్యం కలిగి నువ్వు ఉంటే, దేవుని సన్నిధిలో నిరంతరం నువ్వు ప్రియుల ముందుకు కొనసాగితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎంతమంది శత్రువులు ఎన్ని రకాలుగా మన పైన ప్రియులరా రాళ్ళు రువ్విన, అపోహాలు కల్పించిన, నిందలు మోపిన, గేలుగా మాట్లాడిన, కించపరిచిన, అపహాసంగా మాట్లాడినా నువ్వు
భయపడద్దు. కారణం ఏందో తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా నన్ను హెచ్చించే దేవుడు, నన్ను తలగా ఉంచే దేవుడు, మా పిల్లల ప్రయోజకులుగా చేస్తాడు నా దేవుడు. మా బిడ్డలకు మంచి వివాహాలు జరిగించబోతున్నాడు. మా పిల్లల పట్ల దేవుడు రానున్న దినాల్లో మంచి ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. నా కుటుంబం పట్ల దేవుని ఉద్దేశము గొప్పదై ఉంది. మన పట్ల దేవుడి ప్రణాళిక చాలా గొప్పది, మనకు తెలియదండి. అందుకనే ఆ ఆలోచన ఎరగని వారిపై అనేక రీతిలుగా మనము ప్రియులను కుంగిపోతూ ఉన్నాం. దేవుని చెబుతున్న మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, మంచి పేరిస్తాడు, మంచి ఘనతనిస్తాడు. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా కానీ ఆయన చెప్పాడు కదా, నీకు తోడుగా ఉంటానన్నాడు. నువ్వు బ్రతికిదేరి నిమిత్తం దూర ప్రాంతం వెళ్తున్నావా? జీవన ఉపాధి నిమిత్తం ప్రియుల కుటుంబ పోషణ కొరకు, చూడండి, పట్టకూటి కొరకు ఎక్కడికో వెళ్తున్నావా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేవుడికి భయపడి బ్రతకాలి. దేవుని విషయాల్లో లోబడి ఉండాలి. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు, పరిశుద్ధతను కోల్పోవద్దు, పాపానికి దాసులు కావద్దు. ఈ ప్రకృతి సంబంధమైన అనేకమైన ఆచారాల్లో ప్రియుల మనుషులు కల్పించిన పద్ధతులకు మనం బానిసలు కాకూడదు. దేవుని వాక్యం ఏం చెబుతుందో, దేవుని వాక్యం ఏమి వివరిస్తుందో సత్యాన్ని కనుగొందాం. దేవుని ఎదుట నమ్మకస్తులుగా నిలబడదాం. ఏ దోషము లేని వారిగా ఆయన రాకడ వచ్చినప్పుడు మనం అందరము ఆయన కడబోర ఊదినప్పుడు ఎత్తబడే గుంపులు పరిశుద్ధుల్లో మనము చేర్చబడదుము గాక. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రతి వారము దేవుడు వాక్యంతో మనల్ని సరి చేస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ఖండిస్తూ ఉన్నాడు, దిద్దుబాటు జరిగిస్తూ ఉన్నాడు. తన పిల్లలు, తన సంఘము, తన ప్రజలు ఎలా ఉండాలో ఆయన మనకి నేర్పిస్తూ ఉన్నాడు. నేర్చుకుందాం, సరి చేసుకుందాం, దిద్దుకుందాం, లోబడదాం. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రియులరా, ఆయన రాకొచ్చినప్పుడు పిలిచాడనుకో, ప్రభువా నేను సిద్ధమేనయ్యా, నా కుటుంబం సిద్ధమేనయ్యా, నేను సిద్ధంగా ఉన్నానని. చూడండి ప్రియులరా, 10 మంది కన్యకలు బయలుదేరి సిద్ధపడి బయలుదేరి వెళ్ళారు కానీ 5గురు ఎడవబడ్డారు. ఎడవబడిన కన్యకల వలె మనం ఉండకూడదు కానీ ఎత్తబడిన కన్యకల వలె, సిద్ధపాటు కలిగిన కన్యకల వలె, ఆయనకి ఇష్టమైన కన్యకల వలె, ఆయనకి ప్రియులర నమ్మకమైన బిడ్డలుగా మనం ఉందాం. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలని ఆయన ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆయన కృపలో నిరంతరము వర్ధిల్లుదాం. ఆయన మనకు తోడున్నాడు సంగతిని మీరు మర్చిపోక ప్రతి సమయంలో ఆపదల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింప చేయను గాక. ఆమె తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవ, మహా ఉపకారివైన తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన దేవ, నీ వాక్యము సత్యము, నీ మాటలు సత్యమైనవి. మీరు అబద్ధికులు కాదు నాయన, మాట ఇచ్చి తప్పేవారు కాదయ్యా. మీరు మాకు తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సంవత్సరం మాకు ఇచ్చిన ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో నెరవేర్పు జరిగించండి. మేము ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికి, ఏ స్థలానికి వెళ్ళినా నీ తోడుంచండి నాయన. దేవ, ఆపదల నుంచి విడిపించండి, ప్రమాదం నుంచి తప్పించండి, అనారోగ్యం నుంచి కాపాడండి, అప్పుల బాధ నుంచి నాయన, శత్రువుల చేతుల నుంచి, దుష్టుడి చేతుల నుంచి మమ్మల్ని విడిపించి, కరుణించి, కాపాడి దేవా మంచి పేరు, ఘనత, కీర్తి మాకు, మా కుటుంబాలకి, సంఘాలకు నాయన దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్న నీ దాసులమైన మాకును నూతన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నూతన అభిషేకాన్ని దయచేయనైనా నీ కృపలో వర్ధిల్లే ధన్యత నిరంతరం మాకు దయచేయమని, మా చేయి విడవక మమ్మల్ని అందరినీ చేపట్టి నడిపించి నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ విస్తరింప చేయమని దేవాన్ని దాసుడిగా ప్రార్థన చేస్తూ ఉన్నా. వచ్చిన వారిని, రాలేకపోయిన వారి శబ్దంతో దారి విన్నవారు, దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ లో వాక్యం విన్న బిడ్డల కుటుంబాన్ని నన్ను మమ్మల్ని అందరినీ చేతులుగా అప్పగిస్తున్నగా సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి.